మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దలు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహారావు గారిని మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మన ప్రియతమ నాయకులు, నేను కొరుట్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడే చెప్పిన, వారి పాదయాత్రలో రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు మనం అనుకుందాం సభ్యులు అయినట్టుగా మరి అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, మరి రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు మన ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి వివిధ హోదాలో ఉన్న మన మాజీ మంత్రి వాళ్ళు షబీర్ అలీ గారికి, మా మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇరవర్తి అనిల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, తాయర్ బిన్ గారికి, మరి అదేవిధంగా ఈరోజు మన బీజేపీలో జాయిన్ అయిన దేవేందర్ గారికి, వేదిక మీద ఉన్న పేరున ప్రతి ఒక్కరికి కూడా, అన్వేష్ రెడ్డి గారికి, రైతు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, మరి కొరుట్ల నుంచి జగిత్యాల నుంచి ఊహించని విధంగా వచ్చేసిన జనవాహినికి అందరికీ చోతి నమస్కారం చేస్తా ఉన్నాం. సార్, ఈరోజు దాదాపు ఇక్కడ 15,000 మహిళలు వచ్చినారు. సార్ ముఖ్యమంత్రి గారు, కేవలం మనము సంక్షేమ పథకాలు మీరు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల కోసం మిమ్మల్ని చూసేటందుకు ఇలా దాదాపు 12,000 మంది కొరుట్ల మెట్పల్లి నుంచి వెళ్ళి జగిత్యాల నుంచి దాదాపు 12,000 మహిళలు వచ్చినారు. మీరు ఇచ్చిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం కోసం వారు మీకు సంతోషం తెలిపేందుకు ఈరోజు ఇక్కడికి కొరుట్లకు మెట్పల్లి నుంచి జగిత్యాల నుంచి రావడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ సిలిండర్ మీరు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినారు. వివిధ మనం ఇచ్చిన హామీలు చాలా మటుకు అమలైనాయి కాబట్టి ఇక్కడ ప్రజలు సంతోషంగా మీ సభను చూసేటందుకు, మరి మిమ్మల్ని కలిసేటందుకు వీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ మరి మొన్న నేను గెలుస్తున్నా దీంతో మరి ఇలా అరవింద్ గారు ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీ చేసినారో తెలియదు సార్. మరి ఇక్కడ మరి ఆకుల లింగారెడ్డిని నీకు టికెట్ ఇప్పిస్తా అని, జైన్ వెంకట్ను నీకు టికెట్, జైన్ సునీతను లేడీ అయితే నీకు టికెట్, మరి ఇట్లా మరి పద్మశాలి అయితే నువ్వు, నవ్వేను, ఇన్ని పేర్లు మోసం చేసి ఆఖరుకు తను వచ్చి ఇక్కడ పోటీ చేసి సార్ మమ్మలను ఊడగొట్టడానికి ఇక్కడికి వచ్చిండు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా ఇక్కడ క్లియర్ గా అర్థమైంది సార్. వాళ్ళు లోపాయకార ఒప్పందం చేసుకొని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదో పెద్దలు జీవన్ రెడ్డి గారిని నన్ను ఇక్కడ ఓడించే ప్రయత్నం చేసింది సార్. అది తప్ప మీరు చూసినారు ప్రజల విశ్వాసం ఎట్లా ఉన్నదో. అధికారం లేకున్నా కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మా కార్యకర్తలు పోలీసులు కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా మన పార్టీకి అండగా ఉన్నారు సార్. మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున జనాలు వచ్చినారు సార్. సార్, ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు పెద్దలు మా శ్రీధర్ బాబు గారు, మన పార్లమెంట్ సభ్యులు, మా అప్పటి పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు సార్, పెద్దలు జీవన్ రెడ్డి గారు, రత్నాకర్ రావు గారు అభివృద్ధి కోసం పోటాపడి చేసినారు సార్. ఒక డివిజన్లో 2 మంత్రులు ఉంటాయి. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఇక్కడ అభివృద్ధి వదిలేసి సంపాదన మీద పోటీ పడుతున్నారు సార్. ఇక్కడ కొరుట్ల ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు, బాల్కొండ ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు అన్న విధంగా వాళ్ళు కరప్షన్ లో పోటీ పడతా ఉన్నారు సార్. మరి అభివృద్ధి అన్నది ఇంతలో తక్కువ అయిపోయింది సార్. ఇక్కడ సార్ ఒకటే ఒక విన్నపం, మేము ఇక్కడ పెద్ద రత్నాకర్ గారు ఉన్నప్పుడు దాదాపు 5,000 ఇండ్లు కట్టించినారు సార్. 5,000 ఇండ్లు కట్టించినారు. మరి మీకు చెప్పినాను ఇప్పుడే, వెటర్నరీ కాలేజ్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఈఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, ఫిల్టర్ బెడ్ కానివ్వండి సార్. కళ్యాణ మంటపం కట్టిస్తే అప్పుడు కళ్యాణ మంటపాన్ని పక్కదారి పట్టించి మళ్ళా మీరు ఇచ్చిన నిధులతోటి ఇవాళ మీరు 15 కోట్ల నిధులు ఇస్తే కళ్యాణ మంటపానికి 70 లక్షల రూపాయలు పెట్టి మరి ఇలా మంచిగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి షాదీఖానకు 37 లక్షలు షాదీఖానాకి ఇచ్చినాం సార్. 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కాలేదు. ఇవాళ మీరు ఇచ్చిన నిధులు
మీరు ఇచ్చిన 15 కోట్ల నిధులతోటే సార్ ఇక్కడ మొత్తం మందికి ఇవాళ గ్రామాల్లో మీరు ఇచ్చిన నిధులు మేము గ్రామాల రోడ్లకు సీసీ రోడ్లకు కానీ సంఘ భవనాలకు కానివ్వండి మరి డ్రైన్లకు కానీ పెడితే ఇవాళ కార్యకర్తలు కానివ్వండి గ్రామాల్లో అందరూ కూడా మన ప్రజాపాలన మీద సంతోషం వ్యక్తం చేసినారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులకు మరి కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు మీరు చాలాసేపు ఎండలో వేచి చూస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి గారికి సందర్శన కోసం దయచేసి ఆలోచించండి. మరి ఒక్కసారి నాకు మొన్న నేను నా ఓడిపోయినా ఇది నా ఓటు అనుకోండి, మీకు చేతులెట్టి నమస్కారం చేస్తున్నా. జీవన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తు మెజార్టీ తోటి గెలిపియండి. మనము మీరు ఎంత మెజార్టీ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మనకు అంత నిధులు ఇస్తారు. మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ మీద కానీ మన మీద కానీ ప్రేమ చూస్తారు. పనిచేసే వాళ్ళకు తప్పకుండా ప్రథమ స్థానం ఇస్తారు. మరి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి జీవన్ రెడ్డి గారి గురించి పెద్దలందరూ చెప్పినారు. మన ప్రాంతవాసి మనం ఒక్క అవకాశం ఇవ్వండి, ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిస్తే మేము కూడా ఎమ్మెల్యే అయినట్టుగా భావిస్తాం. అయినా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు, మాకు జీతాలు లేవు, మాకు ఇక్కడ లేకున్నా కానీ మాకు ఒక సముచిత స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మేము ప్రజల మధ్యకు మీరు వచ్చిన తర్వాత మరింత దగ్గరైనాం. మరి పెద్ద ఎత్తున మీకు మెజారిటీ ఇస్తామని మేము హామీ ఇస్తూ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.